నమస్తే. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండు రంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ముందు ఒక మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక గుడిలో పూజారి, కృష్ణాలయం, కృష్ణుడి మందిరం. ఆ మందిరంలో పూజారి రోజు ఆయన కృష్ణుడికి చక్కగా అలంకరణ చేస్తూ, తిలకం దిద్దుతూ, పట్టు వస్త్రాలు కడుతూ, దండ వేసి మంచిగా అలంకరణ రోజు చేస్తున్నాడు. ఇది ఒక ప్రక్రియ రోజు అలాగే కొనసాగుతుంది. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. స్వామి సేవలో అలాగే కంటిన్యూ అవుతున్నాడు. చాలా కాలం అయిన తర్వాత వృద్ధాప్యం మీద పడింది. సంవత్సరాలు గడిచాయి, వృద్ధాప్యం మీద పడింది. ఇంకా కొంతకాలానికి పూర్తిగా నడుము వంగిపోయింది. ఇలా పైకి లేవలేని పరిస్థితి. యూ షేప్లోకి వచ్చేసాడు. ఇలా చక్కగా వీ షేప్ అంటానికి అలా వచ్చేసాడు. పైకి లేవడానికి కూడా కుదరట్లేదు. దేవాలయ కమిటీ వాళ్ళు అర్చకులకి చెప్పారు, ఇప్పటి వరకు మీరు చేసిన సేవలు చాలు, ఇక మీరు చేసే పరిస్థితిలో లేరు. స్వామికి తిలకం పెట్టలేరు, దిద్దలేరు, దండ వెయ్యలేరు, పట్టు వస్త్రాలు కట్టలేరు. సో ఇక నుంచి మీ అబ్బాయిని పంపించండి, మీరు రావద్దు రేపటి నుంచి, స్వామికి ఇక మీరు చేయలేరు అని కమిటీ వాళ్ళు చాలా బలంగా చెప్తారు. చాలా బాధపడతాడు. స్వామికి అలంకరణ చేస్తూ చెయ్యలేని తన పరిస్థితికి తనే బాధపడుతూ, కృష్ణ ఇవాళ నాది ఆఖరి రోజు, నీకు సేవ చేసే భాగ్యం నాకు ఇక నుంచి లేదు. సో ఈ ఒక్క రోజుతో నిన్ను ఇంకా అంతిమంగా చూసే అవకాశం. చాలా బాధపడి ఎలా కాళ్ళ మీద పడి బాధపడుతూ ఉంటాడు. ట్రై చేస్తాడు, తిలకం పెట్టలేడు. దండ వేయడానికి ఆఖరిసారి ట్రై చేస్తాడు, తనతో సాధ్యం కాదు. ఒక్కసారైనా చేద్దాం అనుకుంటాడు, సాధ్యం కాదు. రోధిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కొడుకు బాధ్యతలు అప్పచెప్పారు కదా కొడుక్కి ఆలయ కమిటీ వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి స్వామి దగ్గరికి వచ్చి సేవ మొదలు పెడదామని చూసేసరికి ఆశ్చర్యపోతాడు. నానా తొందరగా రా నువ్వు రా అంటే, ఏం జరిగిందంటే, రా గుడిలోకి రా, ఒక వింత చూపిస్తాను అంటే, నడవలేని నడకతో, వంగిపోయిన నడుముతో, సాధ్యం కాని వయసులో, సహకరించని శరీరంతో కృష్ణుణ్ణి చూడాలి, అద్భుతం జరిగింది అంటున్నాడు. ఏమో అద్భుతం అని చెప్పి తనను తాను మర్చిపోయి ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ ఆలయానికి వెళితే అక్కడ కృష్ణ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయి తన్మయత్వంలో అసలు తనను తాను మర్చిపోయాడు. ఏంటంటే కృష్ణుడు, నిల్చొని ఉన్న కృష్ణుడు లేడు అక్కడ. వంగుని ఇలా చెయ్యి ఇలా పెట్టుకొని ముఖం ముందుకు పెట్టుకొని ఉన్నాడు. అంటే నామాన్ని పెట్టడానికి వీలుగా, దండ వేయడానికి వీలుగా, తను నిల్చుంటే తిని వేయలేడని కృష్ణుడే తినకి అనుకూలంగా ఉండే విధంగా పొజిషన్ మార్చుకొని అక్కడికి వచ్చాడు. నా కోసం ఇలా నువ్వు వచ్చావా కృష్ణ అని ఒక్కసారే ఆ ఎమోషనల్ అయ్యి, ఒక్కసారిగా భావోద్వేగంతో రోధిస్తూ అలా కృష్ణుడిని కౌగిలించుకొని, తను కౌగిలించుకోగలడా లేదా అన్న విషయాన్ని కూడా మర్చిపోయి కృష్ణ విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకొని రోధిస్తూ ఆనంద డోలికలు అలా మునిగిపోయాడు. కట్ చేస్తే ఈ కథ సాక్షి గోపాల్ టెంపుల్. ఇది సాక్ష్యంగా ఈ రోజుకి ఆ గోపాలుడు అలా తన బొట్టు పెట్టడానికి వీలుగా విగ్రహం ముందుకు వంగి కూర్చొని ఉన్న విగ్రహం పూరి జగన్నాథ ఆలయానికి పక్కన దగ్గరలో, పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్కి దగ్గరగా ఉంటుంది. ఎవరన్నా వెళ్ళినప్పుడు చూస్తే ఈ కృష్ణుడు నామం పెట్టడానికి వీలుగా అది వంగి కూర్చున్నటువంటి పొజిషన్, ఆ విగ్రహాన్ని మీరు చూడగలుగుతారు. ఇప్పటికీ ప్రధాన విగ్రహం అదే. సో అంటే ఈ కథ మనకేం తెలియజేస్తుందంటే, ఆయన మీద భారం అయి పిలిస్తే, ఆయన నిష్కల్మషంగా నువ్వు కొలిస్తే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడు. ఏ డోరు ఓపెన్ అవ్వని టైంలో 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరు ఆయనదే. సో ఆయన మీద నమ్మకం ఉంచు, ఎప్పుడు పిలిస్తే పలుకుతాడు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు సార్. హైదరాబాద్ నుండి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే గురువు గారు. ఓం నమ శివ. కిరణ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. కాకపోతే మాకు ఒక డౌట్ ఏంటంటే, అంటే లైక్ ఆ జాబ్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం కానీ అంటే అనుకున్నవి సరిగా అవ్వట్లేదు. ప్లస్ ఇంట్లో పిల్లలకు కానీ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి ఉంటుందండి. అంటే మరీ మేజర్ కాదు కానీ చిన్న చిన్నవి ఆలోచిపోవటం అట్లాంటివి అవుతున్నాయి. ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9/11/1989. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. అంటే ఏంటండి? ప్రైవేట్, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. కంఫర్ట్గా ఉందా జాబ్? గురువారం పుట్టినట్టు తెలుసా?
తెలుసు గురుగారు. పిల్లలండి? పిల్లలు ఇద్దరండి, 5 years బాబు, 1 year. మీరు పుట్టినరోజు గురువారము ఏకాదశి కూడానండి. అది తెలియదు గురుగారు. గురువారము ఏకాదశి, మీనరాశి, ఉత్తరాబాద్ నక్షత్రము. జాతకం బాగుంది. ఈ పాటికి అబ్రాడ్లో ఉండాలి, మంచి హైట్స్లో ఉండేటువంటి జాతకం. ఏమిటి నిరుత్సాహం? అదే ఏమిటి చిన్న చిన్న వాటిని కూడా భూతద్దంలో చూడడం, ఏ చిన్న ఇది వచ్చినా మీకే వచ్చిందని బాధపడిపోవడం. మీరే చెప్తున్నారు అవన్నీ పట్టించుకునేవి కాదు, చిన్న చిన్నవని. ఎందుకు మ్యాగ్నిఫైర్ చేస్తున్నారు? పాజిటివ్గా థింక్ చేయండి. మీకున్న ఇబ్బందుల్ని భూతద్దంలో చూడడం కాదు, మీకున్న అవకాశాలని అందుకునే ప్రయత్నం చేయండి. కష్టం లేకుండా ఎవరు ఉండరు. మీరు నడిచే దారిలో పూలు చల్లి ఎవడు ఈ దారిలో నడవమని చెప్పడు. ఇక్కడ మనం నడిచే దారిలో ఆటంకాలు ఉన్నాయని మీరు నడడం మానేస్తే, నడక ఆపేస్తే అక్కడితో మీ ప్రయాణం ఆగిపోతుంది. గమ్యానికి చేరే అవకాశమే ఉండదు. ఎలా ఉన్నా దాడుదామని ప్రయత్నం చేయండి. ఏది అసాధ్యం కాదు. చిన్న చిన్నవి భూతద్దంలో చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, మీరు పాజిటివ్గా థింక్ చేయండి. మీ దగ్గరకు వచ్చే ఈ రుద్రాక్ష కూడా ఒక పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది. నెగిటివ్ ఫోర్సెస్ మీ వరకు రానివ్వదు. సక్సెస్ ఎప్పుడూ మీ పక్కనే ఉంటుంది. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. మనం యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒత్తి చేతులతో యుద్ధం చేసేదానికంటే ఆయుధాలు తీసుకొని యుద్ధం చేస్తే యుద్ధంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఒత్తి చేతులతో చేసేదానికంటే. సో మీ దగ్గర ఈ ధార్మికమైనటువంటి స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా మనం వెళ్ళేటువంటి ఈ పోరాటంలో విజయాలు మన పక్కనే ఉంటాయి. మీరు వేసుకోవడానికి త్రయోదశిముఖి కానీ ద్వాదశిముఖి కానీ 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, అది కుదరకపోతే ద్వాదశి. 12 ముఖాలు సూర్యేశ్వరపు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. గురువు గారు, జనరల్లీ కొందరు ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళది తప్పు, మనం ఏం చేసినా కూడా గుర్తింపు రావట్లేదు, అసలు కష్టానికి ఫలితం దక్కట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ గుర్తింపు కోసం అనవసరమైన వెర్రితలలు వేసే ఆలోచనలు చేయడం, అనవసరమైన ఇబ్బందిని కొని తెచ్చుకోవడం, ఇలా చాలా చూస్తుంటాం. ప్రతి చిన్నదాన్ని ఎదరవాళ్ళది తప్పు, మనమే రైటు, లేకపోతే మనకి గుర్తింపు రాలేదు, ఇవి ఎక్కడ ఆలోచించాలి? అక్కడ ప్రతిదాన్ని కూడా ఆలోచించు. చిన్న సంఘటన ఒకటి చెప్తాను, ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, ఎందుకంటే రీచ్ అవ్వడం కోసం. మామగారికి రోజు అన్నం పెడుతుంది కోడలు. మామగారికి రోజు పెడుతుంటే ఆయన మామగారు అన్నం తింటూ భగవంతుని కృతజ్ఞత చెప్తున్నాడు. ఈ టైంలో కూడా భగవంతుడికి ఆయన నాకు ఇబ్బంది లేకుండా ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాడు అని కృతజ్ఞతలు భగవంతుడికి చెప్పుకుంటున్నాడు. సరే, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. పక్కింటి వాళ్ళు ఏం చెప్పారంటే కోడలికి, పిచ్చమొఖమా, మీ మామేంటి ఇలాంటోడు, ఫుడ్ పెట్టేది నువ్వు, చాకరీ చేసేది నువ్వు, కృతజ్ఞతలు ఎంతసేపు భగవంతుడికి చెప్తాడు, నీ పేరు కూడా ఎత్తడు, నీకు ఒక్కసారి కూడా థ్యాంక్స్ చెప్పడు, నీకు కష్టం అనిపించట్లేదా? తినగా వేయమ్మ తీయనుండు చెబుతూ ఉంటే అది ఏదైనా కష్టమైంది కూడా ఇంపుగా ఉంటుంది. సరే, బాగా బ్రెయిన్కి ఎక్కి అసలు ఏ రోజు నన్ను తెలుసుకోడు, నాకు థ్యాంక్స్ చెప్పడు, ఈ ముసలోడికి ఇలా కాదు, ఒకరోజు ఫుడ్లో పెట్టేద్దాం అని చెప్పేసి పాయిజన్ పెట్టి చంపేద్దాం అనుకుంటుంది. సరే, ఫుడ్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మనస్కరించదు, గిల్టీగా ఎక్కడ లోపల ఉంటుంది కదా, సడన్గా మధ్యలో వచ్చేది కంటే సడన్గా లోపల నుంచి ఉంటాయి కదా, పర్మిట్ చేయదు మైండ్. సరే, వెనక్కి ఏంటమ్మా తీసుకెళ్ళిపోతున్నావు అంటే, చల్లబడిపోయింది మామయ్య, మళ్ళీ కొత్తది తీసుకొస్తాను. తీసుకొచ్చి అది ఆ పాయిజన్ అయింది తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి కొత్తది మళ్ళీ ఫ్రెష్గా తీసుకొచ్చి పెట్టి మామకి పెట్టి తను మార్కెట్కి వెళ్దాం, సరుకులు తెచ్చుకుందాం అని వెళ్తుంది. ఈ లోపు తన 2 పిల్లలు, కొడుకు కూతురు, 2 చిన్న పిల్లలు, 2 ఆడుకుంటూ వచ్చి తాతగారి దగ్గర చేరి తాతగారితో కలిసి భోజనం చేశారు. తాతను తినవ్వకుండా వీళ్ళే పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు. వచ్చిన తర్వాత భోజనం చేద్దారు రండి పిల్లలంటే తాతయ్య దగ్గర తినేసాం. కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోద్ది. నిజంగా ఆ పాయిజన్ కనుక మామయ్యకి నేను ఇచ్చుంటే ముందు నా పిల్లలు చచ్చిపోయేవారు, చిన్న పిల్లలు. సో అంటే నువ్వు ఎప్పుడైనా తప్పు ఆలోచన చేస్తే అది నీ వైపు ఏలు తిరిగే ప్రమాదం ఉంది. మంచి ఆలోచన చెయ్యి, అది ఇంతై వటుడింతై నీ దగ్గరికి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ వస్తుంది. మంచి చేసినా చెడు చేసిందా, ఏదో పేరు కోసమో లేకపోతే ఏదో గుర్తింపు రాలేదనో లేనిపోని విన్యాసాలు చేస్తే ఒక్కోసారి అది బూమ్రాంగ్ అయ్యి వెనక్కి వచ్చి మనకే ముఖం పగిలేటట్టు చేస్తుంది. అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఏది చేసినా మనం మంచిగా జరిగింది అనుకోండి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. వికారాబాద్ నుండి దేవిక గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ నమః. మా డేట్ ఆఫ్ బర్త్ 26 January 1975 అండి.
అమ్మ ఆదివారం పుట్టినట్టు తెలుసు కదా, సండే. అవునండి. ఇది మేము ఇల్లు కొనాలనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ దగ్గర వరకు వచ్చింది, కొన్నామనేసి డబ్బులు ఇది కూడా ద్వాదశి ఇచ్చాము. శుక్లపక్షము శుద్ధ ద్వాదశి. అవునండి. ఇది వృషభ రాశి రోహిణి నక్షత్రము. అవునండి. రైట్ అమ్మ. యా. అది ఇల్లు తీసుకోవాలనుకున్నాము. పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చాము, వాళ్ళు మోసం చేశారు. సో ఈ ఇయర్ అయినా ఏమైనా ఇల్లు కొనేది ఉందా? నమ్మితే ఎవరన్నా మోసం చేస్తారు కదమ్మా. నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. కాబట్టి తప్పు మనది. కొంచెం జనరల్గా ఏమంటారంటే నిన్ను నువ్వే నమ్మొద్దంటారు. వ్యాపారంలో ఇంట్లో వాళ్ళు కూడా నమ్మొద్దంటారు. సో తోడబుట్టిన వాళ్ళ దగ్గర తేడా రావచ్చు. ఒక్కోసారి కన్నా పిల్లలే తల్లిదండ్రులని ఒక్కొక్కప్పుడు ఏమిటి రోజు చూస్తున్నాం. సో అన్నిట్లో నమ్మినట్టు నటించాలి కానమ్మా, అన్నిట్లో నమ్మడానికి వీల్లేదు. ఒక్కొక్కసారి మనల్ని మనమే నమ్మకూడదు. ఒక చిన్న రుద్రాక్ష చెప్తాను, ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అవకాశం ఉంటే ధరించండి. దశముఖి రుద్రాక్ష. ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. యా సార్, మిమ్మల్ని కానీ మీ అన్నయ్య గారు శ్రావణి గారిని కలవాలంటే ఎలా, అండ్ అలాగే మీ పర్యటన వివరాలు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, అన్ని చోట్లకి నాకు వెళ్ళడానికి కుదరకపోయినా సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ కార్యాలయానికి వెళ్ళడం గురువారం సాంప్రదాయంగా చాలా కాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ గురువారం నాడు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం కాదు, కార్యాలయానికి, ఈ సంస్థ కార్యాలయానికి వెళ్ళడం కాదు, కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం దానికి వెళుతున్నాను. అది కాకినాడలో. ఇంతకుముందు ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి ఉంది, ఇప్పుడు కాకినాడలో. అంటే ఎందుకు ఇవి ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది అంటే పూర్వంలాగా పరిస్థితులు లేవు. పూర్వం మనం కూర్చొని ఉంటే గంటలైనా అరగంటలైనా ప్రోగ్రాం వస్తుందంటే కూర్చొని, ఇప్పుడు అది తగ్గిపోయింది. తర్వాత అంత రీల్స్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడున్నా వెళ్ళి తీసుకోవడం, ఎక్కడ మంచిదైతే తెచ్చుకోవడం, అవి కూడా పోయాయి. అంతా ఎక్కడ దగ్గర అందుబాటులో ఏదుంటే తీసుకోవడం, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేయడం. ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు, ఇది ఒక దైవికమైన సంపద. అందులో ఈ రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్లో అంటే ఎంత ఖరీదైన రుద్రాక్షలు అయినా మీరు ఆన్లైన్లో చూడండి, చాలా తక్కువలో ఉంటాయి. అమెజాన్లో మీరు ఒక జస్ట్ కుబేరులు కూడా కొనలేని 21 ముఖాల రుద్రాక్ష మీరు ఇవాళ ఆన్లైన్లో జస్ట్ అమెజాన్లో అడగండి. 21 ముఖి రుద్రాక్ష ప్రైస్, అది ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. కరెక్టా? ఆన్లైన్లో ఉండే రేట్లు ఏది కరెక్ట్ కాదు, ఆ రుద్రాక్షలు ఏది కరెక్ట్ కాదు. మీరు ఎవరైనా టెస్ట్ చేసుకొని చూస్తే తెలుస్తుంది. భారతదేశం మొత్తం మీద ఒక 30-40 మంచి సంస్థలు ఉన్నాయి. మీరు గూగుల్ చేస్తే ఆ రుద్రా లైఫ్, రుద్రా సెంటర్, రుద్రాక్ష రత్న ఇలాంటివి కొన్ని ఉన్నాయి జెన్యూన్ చేసేవాడు. ఈ మానేసి ఏది ఆన్లైన్లో దొరికితే అందుబాటులో ఉందని తీసుకుంటే ఖచ్చితంగా అప్పుడేమవుతుందంటే పెద్ద సంస్థ, నిజమైన సంస్థల మీద కూడా మీకు అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారేమో, రేటు తక్కువ ఉందని. కాబట్టి అలా కాకుండా ఎక్కడైతే మీకు అందుబాటులో ఉంటుందో, సంస్థలు కూడా దగ్గరికి వస్తాయో, మీకు అందుబాటులో ఉంటే అప్పుడు బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు నేను గురువారం నాడు కాకినాడలో ఓ ప్రారంభోత్సవానికి నేను అక్కడ ఉంటాను. నేను ఇంతకుముందు ఏ ప్రారంభోత్సవాలకి వెళ్ళలేదు, ఇప్పుడే వెళుతున్నాను. వెళ్ళినప్పుడు నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ జాతక పరిశీలన చేయడం, అక్కడ వాళ్ళని కలిసి నా ప్రోగ్రాం మళ్ళీ నేను నా కార్యాలయం అక్కడ రాజమండ్రిలో పక్కనే ఉంటుంది, అక్కడికి నేను మధ్యాహ్నం నుంచి ఉండాలి మళ్ళీ. సో ఇక్కడ ప్రారంభోత్సవానికి వస్తాను, అక్కడ కలుస్తాను నన్ను వచ్చేవాళ్ళని. మధ్యాహ్నం నుంచి నేను కాకినాడ రాజమండ్రిలో కొంతసేపు ఉంటాను, మా కార్యాలయంలో ఉండి నేను వచ్చేస్తాను. కాబట్టి నన్ను రాజమండ్రిలో కలవాలన్నా మీరు కాకినాడలో నన్ను మొట్టమొదటిసారి వెళ్తున్నాను, మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి. చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కాకినాడ ఫస్ట్ టైం వెళ్తున్నాను. మా అమ్మాయి అయితే వాళ్ళు బెంగళూరులో ఉంటుంది. సో నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఈ సంస్థకి దగ్గరగా సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దానికి దగ్గరలో మీరు ఎక్కడన్నా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కాకినాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు కాకినాడలో, రాజమండ్రిలో నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. రైట్. వికారాబాద్ నుండి మరో కాలర్ ఉన్నారు సార్, రామకృష్ణచారి గారు. నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి?
బాగున్నాను సార్. చెప్పండి మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్, డేట్ ఆఫ్ బర్త్ 16/2/2016 సార్. 16 ఫిబ్రవరి 2016. వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు సార్, ఎక్కడ చూపించద్దు కూడా. 14 అంటే 15 ఏళ్ళు వస్తే తప్ప జాతకం వర్తించదు. వర్తించని జాతకం చూడాల్సిన అవసరం లేదు. మీరు చూపిస్తే చూసేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేనిపోయిన కామెంట్స్ వాళ్ళ మీద చేసేస్తారు. ఆ పిల్లలు దేవుడితో సమానం, వాళ్ళకి ఇప్పుడు ఏమీ అవసరం లేదు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, సో వాళ్ళకి చదువులు, ఆరోగ్యం. కాబట్టి ఒక అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష మామూలు రుద్రాక్షే. అది వేసి చూడండి, ఎప్పుడు వేసుకోవచ్చు, అలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, మరో కాలర్ ఉన్నారు సార్. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారితో మాట్లాడాం. అమ్మా, ఓం నమ శివాయ్. నమస్తే సార్. ఏమిటమ్మా? 28/7 2000 సంవత్సరం సార్. ఎవరిదమ్మా ఇది? మా చిన్నబాబు సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు సార్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? MBA అయిపోయింది సార్. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది కర్కాటక రాశి. అమ్మ బాగుందమ్మా, అబ్బాయి జాతకం చక్కగా నీట్గా ఉంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ, నవముఖి 9 ముఖాల అమ్మవారి స్వరూపము, ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము. ఏదైనా ఒక్కటి ఈ రెండిట్లో మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఒక్కసారి ధరించిన వాళ్ళని అడిగినా, ఇది వేసి మీరు ప్రయత్నించినా ఆ ఫలితం ఏమిటో మీరే చూస్తారు. ఆల్ ది బెస్ట్. సార్, ప్రజెంట్ ఏమో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తగ్గిపోయాయి, చదువుకునే వాళ్ళేమో పెరిగిపోయారు. అసలు అమెరికాలో ట్రంప్ దెబ్బకు అసలు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. సో ఏం చెప్తారు సార్ అలాంటి వాళ్ళకి? ఏముంది, ఇప్పుడు ఇలాంటివన్నీ గుర్తు చేసుకొని బాధపడడం. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు జనరల్గా ఏం చెప్తారంటే, వాళ్ళ జీవితంలో జరిగే కష్టమైన సంఘటనలే చెప్తుంటారు, మంచి జరిగింది ఏది చెప్పరు. ఇప్పుడు నేనున్నాను, నాది పెన్నుతో రాసే అలవాటు. ఈ పెన్ను ఎక్కడో దగ్గర అయిపోతుంది. ఈ పెన్ను ఎక్కడో దగ్గర అయినప్పుడు తీసి పక్కన పెట్టేసి కొత్తది తీసి రాస్తాం. నా ముందున్న వాళ్ళు ఏమంటారంటే, ఇదే మా జీవితంలో ఎప్పుడు ఇలాగే, ఇప్పుడు దాకా పెన్ను శుభ్రంగా రాసింది, మేము వచ్చేటప్పటికి అయిపోయింది. సో నేనేమంటానంటే, మీరు అలా ఆలోచించొద్దు. ఇప్పుడు దాకా 300 మందికి ఈ పెన్నుతో రాశాను, మీరు వచ్చిన తర్వాత అది పక్కన పడేసి కొత్త పెన్నుతో మీకోసం రాస్తున్నాను. ఈ ఫీలింగ్ ఎంత బాగుంటుంది. సో జరుగుతున్న నష్టాన్ని కాదు, కలుగుతున్న అవకాశాల గురించి ఒక్కసారి ఆలోచిస్తే, ఎడ్వర్డ్ నాథన్ అనే కుర్రాడు, వర్గీస్, కొరియన్ వర్గీస్ గుర్తొస్తాడు ఈ పిల్లాడిని చూస్తుంటే. మన రీసెంట్గా ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే కుర్రాడు అసలు ఆ ఒక నెదర్లాండ్ కంపెనీలో, ఆప్టిమా అనే కంపెనీలో ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్న్షిప్లో 4వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతూ IIT హైదరాబాద్ ఈ కుర్రాడు 21 సంవత్సరం, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇదే ఇంజనీరింగ్, ఇద్దరు ఇంజనీర్లే. 2.5 కోట్లు ప్యాకేజ్ కొట్టాడు ఆ కుర్రాడు పన్న. అసలు మీరు ప్రయత్నాలు చేస్తే కదా ఫలితాలు వస్తాయి. ప్రయత్నాలు, ఇంటర్న్షిప్ ఎప్పుడు వదలొద్దు. వెళితే అతను 6 వారాలకు వెళ్ళాడు, బ్రహ్మాండమైన పోస్ట్ వచ్చింది. మనం ప్రయత్నం చేస్తే ఏదైనా ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏదో అమెరికాలో ఏదో జరిగిపోయింది, ఇక్కడేదో జరిగిపోతుంది, అన్నీ కరెక్ట్ కాదు. కానీ ప్రయత్నించండి. ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో అతను కొంచెం, అందుకని నేర్చుకోవాలి, ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో సెల్ ఫోన్ కొనిస్తే ఆ ప్రోగ్రామింగ్లో నేర్చుకున్నాడు. ఈ ప్రోగ్రామింగ్లో టాప్ 100లో ఎప్పుడూ ఉండేవాడు. కాబట్టి ఈ హైదరాబాద్ చరిత్రలో ఇంత ప్యాకేజ్ ఇంతకుముందు 2017లో అనుకుంటా 60 లక్షల ప్యాకేజ్, ఆ తర్వాత 2012 1.2 ప్యాకేజ్, ఇప్పుడు ఈ పిల్లాడు 2.5 ప్యాకేజ్, 2.5 కోట్లు, 21 సంవత్సరం కుర్రాడు. మీరు ఇలాంటివి చూసుకొని అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప, ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళనే మీరు భూతద్దంలో చూసి ఇలాగే ఉంటుంది అనుకుంటే పొరపాటు. రైట్, కాలర్ ఉన్నారు సార్ ఏలూరు నుండి. అనిత గారు నమస్తే అండి. గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను గురుగారు, మీరు ఎలా ఉన్నారు గురుగారు? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. గురుగారు, ఇంతకు ముందు మా ఆయనకి ఒక రుద్రాక్ష తీసుకున్నాను గురుగారు, చాలా బాగుంది. మళ్ళీ మీ కాల్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను గురుగారు. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. గురుగారు, డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 1993 గురుగారు, నవంబర్ 4.
గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును గురువు గారు. ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. రైట్. ఒక్క చిన్న కాంబినేషన్లో చెప్తానమ్మా, వీలైతే వేయండి. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి వేసే ప్రయత్నం చేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి. ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్ సార్, చాలా మంది ఒక పద్ధతికి అలవాటు పడి అందులోనే ఉండిపోతారు, బయటకు రారు, అసలు కొత్త వాటి వైపు చూడరు, ప్రయత్నాలు చేయరు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? లేదు, ఎప్పుడు మారుతున్న కాలంతో పాటు మారకపోతే, కొత్తవి ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా పాతబడిపోతారు, మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించరు. ఇప్పుడు పాత రోజుల్లో ఈ చిత్రలేఖనం ఉండేది. ఆ వ్యాపార సంస్థల మీద వచ్చి ఈ కట్టెలు కట్టుకొని దానికి బోర్డులు రాయడానికి రంగులు వేసి ఒక 6 నెలలు పట్టేది ఈ బొమ్మలన్నీ వేసి పేర్లన్నీ రాయడానికి. ఇప్పుడంతా డిజిటల్ ప్రింట్, ఒక బటన్ నొక్కితే ప్రింట్, మనకు కావాల్సిన క్వాలిటీ, ఏ క్వాలిటీగా ఉంటే ఆ క్వాలిటీ. కాబట్టి నేను ఇంకా అదే బొమ్మలు వేస్తాను, నేను ఇంకా దాన్ని పరంజా కట్టుకుంటాను వేస్తానంటే ఎవడు మనల్ని పిల్లడు, ఎవరికి అవసరం లేదు. మనం కొత్తది ఏదో వస్తే అడాప్ట్ చేసుకోవాలి. ఫోటోగ్రఫీ, ఇంతకుముందు ఫోటోగ్రాఫ్లో పనిచేసే పిల్లల్ని కూడా పంపించమంటే కుర్రాడిని కూడా పంపించే అంత ఇది ఉండేది కాదు, అంత బిజీగా ఉండేవారు. ఇవాళ మన సెల్ ఫోన్తో వీడియోలు కూడా పెద్ద పెద్దవి తీసేస్తున్నాం. అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు ఇప్పుడు లేరు, అందరూ మంచి మంచి టెక్నికల్ ఫోటోగ్రాఫర్లు అయిపోయారు. మార్చకపోతే కాలం ఎలా ఉంటుందంటే నిన్నటిది ఇవాళ ఉండదు. పాత రోజుల్లో వేమన గారు, సుమతి గారు పద్యం చెప్తాడు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైనను ఏమి కరము పాలు. ఇది కంప్లీట్ ఇప్పుడు రివర్స్. అంటే ఆవు పాలు ఒక్క గరిటెడున్నా చాలు, కుండడున్నా ఏమి కరము పాలు. అంటే కరము అంటే గాడిద. గాడిద పాలు పెద్ద గాడిద పాలు రేట్ ఎంతో తెలుసమ్మా? 10 ml 10 ml 250 రూపీస్. కుండతో పాలు దొరికితే లక్షలతో వ్యవహారం. సో ఇవాళ ఇది ఒక సామెత తిరగబడిపోయింది. సో ఎప్పటికప్పుడు కొత్తవి అడాప్ట్ చేసుకోకపోతే మనం పాతబడిపోతాం. అది ఖచ్చితంగా మీరు చాలామంది కంఫర్ట్ జోన్లో ఉండి బాగానే ఉంది కదా బతికేస్తున్నాం ఇప్పుడు ఎందుకు. సో ఈ కంఫర్ట్ జోన్లోంచి బయటకు రాకపోతే మాత్రం ఎదగలేరు. మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు ఎదగనివ్వరు. మీరు ఎదగండి, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని ఎదిగించండి. సార్ లాస్ట్ ఈ కర్మ ఎవరిని విడిచిపెట్టదు అంటారు కదా సార్, ఏంటి సార్? అవును, ఇప్పుడు కర్మ ఎవరిని ఇప్పుడు 1000 ఆవులు ఉన్నాయనుకో అమ్మ, 1000 ఆవుల దగ్గరికి 1000 దూడలు వదిలిపెట్టు, ఏ తల్లి దగ్గరికి ఆ దూడ వెళ్ళిపోద్ది. తీగో మీ అమ్మ ఇది అని చూపించాల్సిన పని లేదు. అలాగే కర్మ కూడా ఏమీ వదలదు. 2 స్నేహితులు ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం చేసి బాగా సంపాదించారు. ఒకటికి ఆలోచన వస్తుంది, వీడిని చంపేస్తే మొత్తం నాదే కదా అని. సరే ఒకరోజు ఫుడ్లో విషం పెట్టి చంపేస్తాడు. మొత్తం వ్యాపారం అంతా తనదే, సంపాదించిన ఆస్తి అంతా తనదైపోద్ది. పెరుగుతూ ఉంటాడు, పెళ్లి చేసుకుంటాడు, మంచి భార్య వస్తుంది, కొంతకాలానికి కొడుకు పుడతాడు, అన్ని ఐశ్వర్యాలు అనుభవిస్తుంటాడు, కొడుకు చదువుతుంటాడు, విదేశాలకు పంపిస్తాడు, మంచి చదువులో కొడుకుంటాడు. సరే అంతా బాగానే ఉంది. ఒకరోజు సడన్గా కొడుక్కి బాగాలేదని కబురు వస్తుంది. పెద్ద హాస్పిటల్లో విదేశాల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్కి అవి వైద్యం ఎంత చేయించినా అతనికి ఏంటో తెలియట్లేదు, తగ్గట్లేదు. డబ్బు పంపిస్తున్నాడు, ఆస్తులు అమ్ముతున్నాడు, వ్యాపారం పక్కన పడింది, సంపాదించిందంతా పోతుంది, ఉన్నది మొత్తం పోయింది, ఎదురు అప్పులు చేశాడు, ఏమీ మిగలలేదు, రోడ్డు మీదకి వచ్చాడు. కొడుకుని చూడడానికి ఆఖరిసారి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దీంట్లో ఉన్నాడంటే అప్పు చేసి టికెట్ కొనుక్కొని వెళ్ళాడు. వెళ్ళి కొడుకుని చూసిన తర్వాత అడుగుతాడు, నన్ను గుర్తుపట్టావా అని. గుర్తుపట్టావా అంటే, నిన్ను గుర్తుపట్టవేంట్రా, నా కొడుకు కదా అంటాడు. కాదు, 30 ఏళ్ల క్రితం నీ ఫ్రెండ్ని, నీ స్నేహితుడిని మన ఇద్దరం కలిసి వ్యాపారం చేశాము, నన్ను మోసం చేసి నన్ను చంపేశావు, నా డబ్బు కూడా నువ్వే తీసుకున్నావు, ఇప్పుడు నీ కొడుకునై పుట్టాను, అసలు వడ్డీ చక్రవడ్డీతో సహా మొత్తం నీ దగ్గర వసూలు చేసి నిన్ను ఊడ్చేసి మొత్తం పట్టుకెళ్ళిపోతున్నాను. సో ఎవరిని వదలదు. ఎప్పుడో ఏదో జన్మలో కాదు, ఇప్పుడే అది ఇక్కడ మనం ఫేస్ చేసే వెళ్ళాలి. కాబట్టి నిజాయితీగా ఉండండి, మంచి కర్మలు చేయండి, సత్కర్మలు పాటించండి, సత్ఫలితాలు పొందండి. రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, హైదరాబాద్ నుండి అంజిరెడ్డి గారు. నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. అంజిరెడ్డి గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. మా పాప సార్ అక్షిత, తన పేరు గంపల అక్షిత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/7/2006. 2006. అమ్మాయి ఏం చేస్తోందండి?
ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఎస్సి సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? సోమవారం 7:45 పుట్టింది సార్. సోమవారం 45. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది సింహరాశి, పుబ్బ నక్షత్రము, పూర్వ పాల్గొని. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ. 9 ముఖాలు కలిగిన రుద్రాక్ష నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపము. ఇది 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత మార్పు వావ్ అనేటట్టు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. రుద్రాక్ష ధారణ అంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. రుద్రాక్ష ధారణ చేయకుండా మనం చేసే పనులు ఎలా ఉన్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ వచ్చే ఫలితాలు చూస్తూ ఉంటాం. ఇది వచ్చిన తర్వాత పనులు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, వచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి. దరిదాపులకు కూడా నెగిటివ్ ఫోర్సెస్ రావు. ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికి ఈ రుద్రాక్ష ధారణ ఉపయోగపడుతుంది. ఇది సరైనది. ఒక్కసారి లైఫ్లో వేసుకుంటాం, జీవితంలో ఒక్కసారి వేసుకునేది. మీరు సరైన రుద్రాక్ష వేసుకొని చూడండి, కాంప్రమైజ్ కాకుండా. ఆ ఫలితం ఎలా ఉంటుందో ఎవరు మీకు చెప్పక్కర్లేదు, లేదా ధరించిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇది వాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్,